నమస్తే, నా పేరు పప్పు దేవి. నా భర్త పేరు పప్పు సుబ్బారావు. నాకు 2 పిల్లలు. నేను సాయి పిఎస్ఎస్ ఎస్ఎస్జి మెంబర్ని. మాది విజయనగరం జిల్లా. నేను 2016లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను. డ్వాక్రాలో 2006లో జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్ లింకేజ్ కింద మా గ్రూప్ 13 మెంబర్స్కి 35,000 ఇచ్చారు. నా వంతు 2,700 వచ్చింది. సెకండ్ లింకేజ్ ఏమో 50,000 ఇచ్చారు. థర్డ్ లింకేజ్ ఏమో 1,50,000 ఇచ్చారు. 2006 నుంచి ఇప్పటి వరకు నేను మొత్తం 8 లింకేజ్లు తీసుకున్నాను. ప్రతి లింకేజ్ కూడా నేను బిజినెస్ పర్పస్ కింద ఉపయోగించాను. లాస్ట్ వన్ 2024లో 20 lakhs ఇచ్చారు. మనిషికి 2 lakhs చొప్పున వచ్చింది. మా హస్బెండ్ స్కూల్ బస్ డ్రైవర్. వ్యాపారం పెట్టుకున్న తర్వాత నేను నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నాను. మెట్మా నా పుట్టిల్లు లాంటిది. ఎందుకంటే నేను బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి నేను ఎస్ఎల్ఎఫ్లో నుంచి అమౌంట్ వాడుకున్నాను, బిఎల్ఎఫ్ నుంచి అమౌంట్ వాడుకున్నాను. నాకు అన్ని విధాలు కూడా నాకు మెట్మా సపోర్ట్ అయితే చేసింది సార్. ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. నన్ను విజయనగరం నుంచి ప్రేరణ సఖి కింద సెలెక్ట్ చేసి నాకు హైదరాబాద్ పంపించారు సార్. అక్కడ 3 రోజులు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నాకు ఇచ్చిన ట్రైనింగ్ తర్వాత నా ప్రొడక్ట్స్ అన్ని ONDCలో పెట్టడం జరిగింది. ONDC ద్వారా నాకు ఇప్పుడు మొత్తం రాజాము, పాలకొండ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. అది కూడా మెట్మా ద్వారా వస్తున్నాయి. కాబట్టి నేను ఇంకా నా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను. నేను 2016లో ఒక చిన్న డై మిషన్ తీసుకొచ్చి నా ఇంట్లో ఒక బెడ్రూమ్లో పెట్టుకున్నాను. అది డెవలప్మెంట్ అయ్యాక ఇంకో మిషన్ కొనుక్కొని బయటికి తీసుకొచ్చాను సార్. ఒక 2 మెంబర్స్ వర్కర్స్, తర్వాత 5, తర్వాత ఇప్పుడు 25 మంది వర్కర్స్ అయ్యారు సార్. నేను మిషన్ తీసుకోవడమే ఒక 2 lakhs సబ్సిడీ లోన్తోనే మెట్మా ద్వారా నాకు ఇచ్చారు. యూనియన్ బ్యాంక్ వాళ్ళు 10 lakhs ఓడి కింద నా బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసి, నా బిజినెస్ చూసి 10 lakhs ఇచ్చారు సార్. ఆ 10 lakhsతో నేను ఎక్స్టాబ్లిషన్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాను సార్. నాకు వస్తున్న బ్యాంక్ లింకేజ్ కానీ ఎస్ఎల్ఎఫ్లో, డిఎల్ఎఫ్లో అమౌంట్ మొత్తం నా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం నేను వాడాను సార్. నా బిజినెస్కి మొత్తం నేను మంత్లీ అయితే 10 lakhs వరకు పెట్టుబడి పెట్టుకుంటున్నాను. ఆ 10 lakhs పెట్టుబడిలోనే నాకు మిగిలింది 2 lakhs వరకు మిగులుతుంది. ఆ 2 lakhsలోని నాకు కరెంట్ బిల్ అండ్ రెంట్, వర్కర్ శాలరీస్ అన్నీ కూడా పోగా 60,000 మిగులుతుంది. 10 lakhs కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్కి పెట్టుబడి కింద నేను పెట్టుకుంటున్నాను. అలా నా బిజినెస్ టర్నోవర్ ఇయర్లీకి వచ్చేసరికి 60 నుంచి 70 వరకు నాకు ఇయర్లీ టర్నోవర్ ఉంటుంది. మెట్మా MD తేజ్ భరత్ గారికి, మినిస్టర్ నారాయణరావు గారికి, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా మెట్మా రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను. అది మాత్రం నేను సగౌరవంగా చెప్తున్నాను.